నాకు చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా. పెద్దోళ్ళు చూపించారు కదా. గైస్, మై వాయిస్ ఈస్ క్లియర్. కెన్ ఎనీవన్ రెస్పాన్స్? యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో అని చెప్తాను. మీకు ఏం డౌట్స్ లేవా వేరియబుల్స్ దగ్గర నుంచి? నో సార్. ఓకే గైస్, నేను ఓన్లీ ఒక్కొక్క టాపిక్ అడుగుతాను. ఆ టాపిక్లో మీకు ఏం డౌట్స్ ఉన్నా అడగండి, చెప్తాను. ఓకేనా? ఫస్ట్, వేరియబుల్స్. వేరియబుల్స్కి ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలి, దానికి రూల్స్ ఏంటి, అక్కడ ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే గైస్, నెక్స్ట్. నెక్స్ట్ ఏంటి? డేటా టైప్స్. డేటా టైప్స్లో ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఆ టూ టాపిక్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లెట్ మీ నో. ఓకే గైస్, లిస్ట్కి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో లిస్ట్కి, సెట్కి, అలాగే టబుల్కి, డిక్షనరీకి ఏం డిఫరెన్స్ తెలుసు కదా అందరికీ. ఒక టేబుల్ ఫార్మాట్లో గీసుకోమన్నాను అందరినీ. ఓకేనా? మీకు ఏం డౌట్స్ ఉంటే ఇంటిమేట్ చేయండి. కాకపోతే నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్, ఆపరేటర్స్. ఆపరేటర్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ కండిషనల్ స్టేట్మెంట్స్. దాంట్లో ఇఫ్ ఎల్స్. ఓకేనా? 3 కండిషన్స్ చెప్పాను. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ఇఫ్ కండిషన్ డౌటా? ఇఫ్ ఎల్సా? మూడు డౌటేనా? లెట్ మీ నో, ఒకసారి చెప్పండి. మీకు సార్ మూడు డౌట్ ఉన్నాయా? సార్ స్క్రీన్ షేర్ అనేది రావట్లేదు సార్. ఇంకా షేర్ చేయలేదు, మనం డౌట్స్ అడుగుతున్నాను, అప్పుడు షేర్ చేద్దామని. ఓకే ఓకే సార్. మీకు ఎక్కడ డౌట్స్ ఉన్నాయో చెప్పండి. ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్ ఒకసారి డౌట్ ఉన్నాయి మీకు. ఓకే, నెక్స్ట్. అదొక డౌటా? నెక్స్ట్, మీకేం డౌట్స్ ఉన్నాయా? కానీ రిప్లై గైస్, చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. ఇఫ్ కండిషన్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే గైస్, లూపింగ్ స్టేట్మెంట్స్. ఓకే, మాడ్యూల్స్. ఓకే, ఇంకా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకేనా? ఆర్ క్లియర్ గైస్? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏం డౌట్స్ ఉన్నాయా? కెన్ ఎనీవన్? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఫైల్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సారీ, ఫైల్స్ అండ్ ఫంక్షన్స్. ఎనీ డౌట్స్? ఓకే గైస్, మనం ఈరోజు కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, ఫంక్షన్స్, మాడ్యూల్స్ కవర్ చేద్దాం. ఓకేనా? మరి రివిజన్ సార్ వన్ చేద్దాం. సెకండ్ సార్. సార్, హలో. సార్ చెప్పండి సార్. నా స్టూడెంట్స్ మీరు డౌట్స్ అడగండి అమ్మా. మీరు వెళ్ళి మీ ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇస్తున్నారు. మీరు డౌట్స్ అడగకపోతే ఎలాగా? చాట్ బాక్స్లో కానీ మీరు నార్మల్గా డౌట్స్ అడిగితే మీకు తెలుస్తుంది. సో చాలామంది మాకు డౌట్స్ క్లియర్ చేయట్లేదని చెప్తున్నారు మీరు. సో ఇది కరెక్ట్ కాదు కదా. మీకు డౌట్స్ ఉంటే కనుక మీరు స్టార్టింగ్ 5 మినిట్స్, లాస్ట్ 5 మినిట్స్ అడగండి. మీ ప్రిన్సిపల్స్ ఏమో మాకు డౌట్స్ క్లియర్ చేయడం మీరు కంప్లైంట్ ఇస్తున్నారు. ఫస్ట్ మీరు నేర్చుకుని మీకు డౌట్స్ వస్తాయి, నేర్చుకుని డౌట్స్ రావు కదా. ఫస్ట్ మీరు డౌట్స్ అడగండి, ఏదో చాట్ బాక్స్లో అడగండి, అండ్ వాట్సాప్ గ్రూప్ చెక్ చేసుకోండి. డౌట్స్ అడగకపోతే మీకు ఏవి రావు, రైట్? సో లేదంటే మీరు చాట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి, నీట్గా క్లియర్గా మెన్షన్ చేస్తే. సో ట్రైనర్ స్టార్టింగ్ లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డౌట్స్ మీరు సార్ ఇది ఇక్కడ పెట్టి చూడండి ఒకసారి, లూప్ స్టేట్మెంట్స్, మాడ్యూల్స్ అని చెప్పని దానికి కొంచెం ఎక్స్ప్లెయిన్ రిప్లై చేస్తాను, ఇవ్వండి. చెప్పండి. ఓకే ఇచ్చేసారా? సార్. ఓకే సార్. ఫైన్ ఫైన్. సో
స్టార్టింగ్ 5 మినిట్స్, లాస్ట్ 5 మినిట్స్ మీకు ట్రైనర్ అవైలబిలిటీ ఉంటారు. డౌట్స్ అడగండి, మధ్యలో అడగద్దు. మీకు సెషన్ విన్నాక లాస్ట్లో 5 మినిట్స్ మళ్ళీ మీరు డౌట్లు అడగండి. మీ పక్కన పాయింట్స్ రాసుకుని సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గాయస్, మీకు ఏం డౌట్ ఉన్నా నన్ను అడగని, ప్రాబ్లం లేదు. ఓకేనా? మీకు 1 టైం అయినా 10 టైమ్స్ అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు అర్థమయ్యే వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాట్ ఏ ప్రాబ్లం. కానీ ఫైనల్ మీకు ఏం తెలియాలి? ఆ కాన్సెప్ట్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా మీకు తెలియాలి. ఏ టైప్ నుంచి ప్రాబ్లమ్స్ ఇచ్చారో మీరు సాల్వ్ చేసినట్టు ఉండాలి. ఓకేనా? ఆర్ క్లియర్ గైస్? గైస్, ఆర్ క్లియర్? గైస్, ప్రతిరోజు నేను స్టార్టింగ్ క్లాస్లో లాస్ట్ క్లాస్ ఏం జరిగిందో మళ్ళీ రివిజన్ చేస్తా. మీకు ఏం డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి, నాట్ ఏ ప్రాబ్లం. ఆర్ క్లియర్ గైస్? మీరు రెస్పాండ్ అవ్వకపోతే నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు ఎంతవరకు వచ్చి మీకు తెలుసు, నాకు తెలియదు కదా. మీరు రెస్పాండ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ, మీకు తెలియపోతే. ఆర్ క్లియర్ గైస్? ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, అలాగే మాడ్యూల్స్, ఫంక్షన్స్ అన్ని కవర్ చేద్దాం. ఓకేనా? ఒక రియల్ టైం ఎగ్జాంపుల్తో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, నేర్పుతాను. ఓకేనా? ఎప్పుడెప్పుడు ఏ సిచ్యువేషన్ వర్క్ అవుతాయి ఏంటని. ఓకే గైస్, వీఆర్ కంటిన్యూ. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? కెన్ ఎనీవన్ రెస్పాండ్? గైస్, మీరు చాట్ బాక్స్లో కూడా రిప్లై ఇవ్వండి, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే? మీకు ఏం తెలుసో దాని గురించి చెప్పండి, అది రైట్ ఆర్ రాంగ్ సెకండరీ. ఓకేనా? మీరు చాట్ బాక్స్లో మీరు ఏమనుకున్నా దాని గురించి రిప్లై ఇవ్వండి. ఇట్ ఫాలో రూల్స్. రూల్స్ అంటే ఏంటి? కండిషన్స్. ఓకేనా? మనకి ఇచ్చిన కండిషన్స్ సాటిస్ఫై అవుతుంది లేదా మనం చెక్ చేస్తాం బై యూజింగ్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకేనా? దాంట్లో ఏమేమి ఉంటాయి? ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్. ఓకేనా? ఇఫ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? సింగిల్ కండిషన్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. ఓకేనా? ఎగ్జాంపుల్, నాకేంది, ఒక స్టేట్మెంట్ ఉంది. ఏంటది? నాకు ఇచ్చిన కంటెంట్ ట్రూ ఆ ఫాల్సా చెక్ చేయడానికి కోసం. ఫాల్స్ అయితే కండిషన్ ఫెయిల్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, A = 10 అని ఇచ్చాను. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేరియబుల్ తీసుకున్నా. నేను ఈ వేరియబుల్ 10 కాదని టాస్క్ అనేది అసైన్ చేస్తాను, చెక్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు నేను ఏ అనే వేరియబుల్లో 10 అని పెట్టాను. ఇప్పుడు 10 ఉందా లేదా చెక్ చేస్తాను. కండిషన్ అది. కండిషన్ ఏమి ఇస్తున్నాను? ఇఫ్ A = 10 కాదా చెక్ చేస్తున్నాను. 10 ఎలా చెక్ చేస్తాం? ఎన్ని కండిషన్ చెప్పండి. =10 కదా కండిషన్. ఇది కరెక్ట్ అయితే కాదా చెక్ చేస్తాం. ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాం. ఏం రాస్తాం? 10 అయితే ఇట్ ఇస్ కరెక్ట్, ట్రూ అని ఇస్తాను. ఓకేనా? లేకపోతే ఏమవుతుంది? రాంగ్. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఏమని వచ్చింది? ఆన్సర్ ఏమొచ్చింది చూడండి. ఓకే, మీకు స్క్రీన్ షేర్ అవ్వలేదు ఇంకా, సారీ గైస్. ఒకసారి మీ అవుట్పుట్ ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. అంటే నా కండిషన్ ఏంటి? మిమ్మల్ని కాదు, అంటే నేను ఇచ్చిన కండిషన్ ట్రూ అయినట్టు, సింగిల్ కండిషన్. ఆర్ క్లియర్? ఆర్ క్లియర్ గైస్? నాకు ఫస్ట్ ఏంటి? ఇఫ్ కండిషన్, సింగిల్ కండిషన్ అని యూజ్ చేస్తాను. నా సింగిల్ కండిషన్ ఏంటి? నా ఏనది 10 కాదా చెక్ చేస్తున్నా. ఏమైంది? 10. అందుకే నా కండిషన్ ట్రూ అయింది. ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. ఇప్పుడు నేను చూడండి 11 అని ఇస్తాను. ఇక్కడ ఏమొస్తుంది? మీకు కండిషన్ అనేది రావట్లే, ఏమీ అవుట్పుట్ ఏం ప్రింట్ చేయట్లే. ఆర్ క్లియర్ గైస్? మన సింగిల్ స్టేట్మెంట్, సింగిల్ కండిషన్ ఇలా యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇట్ హ్యావ్ 2 కండిషన్స్. ఓకేనా?
ఎయిదర్ ఒకటి సాటిస్ఫై అవ్వాలి, లేకపోతే ఇంకోటి సాటిస్ఫై అవ్వాలి కదా. ఇప్పుడు చూడండి డైరెక్ట్గా ఈక్వల్ 10 అని మెన్షన్ చేశాను, అయినప్పుడు నాకు ట్రూ అవ్వాలి, లేకపోతే ఇట్ క్యాన్ త్రూ ఏం త్రో చేస్తుంది మనకు అవుట్పుట్ ట్రూ. ఎందుకు? మనకు వేరియబుల్ అనేది 10 సాటిస్ఫై అయింది. ఇప్పుడు నేను 12 ఇస్తున్నా, ఒకసారి రన్ చేస్తాను చూడండి. ఇట్ ఏం త్రో చేస్తుంది? ఇట్ త్రో ఫాల్స్. వై? కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు. నేను ఏం చేస్తాను? సాటిస్ఫై అయిపోతే నాకు ఇంకో కండిషన్ ప్రింట్ అవ్వమని ఇస్తున్నాను. ఆర్ క్లియర్ గైస్? మనం ఇలాగ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మల్టీ కండిషన్. ఎలాగంటే చెక్ చేస్తాను, ఇఫ్ మల్టీ కండిషన్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. ఏంటి? ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఓకేనా? మల్టీ కండిషన్ యూజ్ చేస్తాం. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా మీరు? ఇప్పుడు సేమ్ ఆల్రెడీ మీకు ఇచ్చిందే చెప్తున్నాను. నాకు 3 నెంబర్స్ ఉన్నాయి, లార్జెస్ట్ నెంబర్స్. గైస్ ఆన్లైన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఓకేనా? చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి, నేను చెప్పింది అర్థమవుతుందో లేదో, ఓకేనా? యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో. గైస్ ఆర్ యూ క్లియర్? ఓకే గైస్, మీకు సింగిల్ స్టేట్మెంట్, సింగిల్ కండిషన్, 2 కండిషన్స్ అర్థమైందా గైస్? కండిషనల్ స్టేట్మెంట్స్లో సింగిల్ కండిషన్, మల్టీ కండిషన్ అర్థమైంది, సారీ 2 కండిషన్స్ ఉన్నది అర్థమైంది కదా. ఇప్పుడు మల్టీ కండిషన్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను చూడండి. ఇప్పుడు నాకు 3 నెంబర్స్ ఉన్నాయి, లార్జెస్ట్ నెంబర్స్, ఓకేనా? 3 నెంబర్స్ ఉన్నాయి. ఆ 3 నెంబర్లో ఏది లార్జెస్ట్ నెంబర్ అని నేను ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా? ఆర్ క్లియర్ గైస్? మీరు ఎలా కనుక్కుంటారు 3 నెంబర్స్లో ఏది లార్జెస్ట్ నెంబర్ అని? చెప్పండి. కంపారిజన్ చేస్తారు. ఎలా కంపేర్ చేస్తారు? మామూలుగా నార్మల్గా చెప్పండి. ఒక 3 నెంబర్స్ ఉన్నాయి, 3 నెంబర్స్ని మీరు ఏది బిగ్గెస్ట్ నెంబర్ అనేది ఎలా కంపేర్ చేస్తారు? కంపారిజన్ చేస్తారు. ఎలాగా? ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్తో కంపేర్ చేస్తారు, అలాగే ఫస్ట్ నెంబర్ మళ్ళీ థర్డ్ నెంబర్తో కంపేర్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? కంపేర్ చేస్తే రెండింటి కంటే ఏ అనేది పెద్ద అయితే మీకు ఫస్ట్ నెంబర్ ప్రింట్ అవుతుంది. లేదు, సెకండ్ దాన్ని మళ్ళీ ఫస్ట్ దాంతో థర్డ్ దాంతో కంపేర్ చేస్తారు. రెండు స్మాల్ అయితే ఏముంటుంది? మధ్య సెంటర్ ఉన్న నెంబర్ బిగ్ నెంబర్ అవుతుంది. అలాగా దాని కండిషన్ రాద్దామా, అది మల్టీ కండిషన్ కింద వస్తుంది, ఓకేనా? ఇప్పుడు మనకి వేరియబుల్స్ తీసుకోవాలంటే ఏం చెప్పాను మీకు? ఒక వేరియబుల్ స్టోర్ చేయాలంటే ఎలా స్టోర్ చేయమని చెప్పాను? ఒక వేరియబుల్ స్టోర్ చేయాలంటే ఎలా స్టోర్ చేయాలని చెప్పాను? వేరియబుల్ వాల్యూ స్టోర్ చేయాలంటే ఓకే, ఇన్పుట్ మెథడ్ తీసుకోవాలి. ఇప్పుడు నేను 3 వేరియబుల్స్ 3 ఇన్పుట్ మెథడ్ తీసుకుంటాను, ఓకేనా? ఇంట్ ఏసీ అవసరమా? ఓకే గైస్, ఇన్పుట్ మెథడ్ తీసుకున్నాను నేను వేరియబుల్లో ఇన్పుట్, ఓకేనా? నెక్స్ట్ నేను ఇంటీజర్స్ తీసుకున్నాను కాబట్టి ఇంట్ అని మెన్షన్ చేస్తున్నాను. నేను డైరెక్ట్ ఇంకోటి స్ట్రింగ్ తీసుకుంటే మన ఇన్పుట్ దగ్గర ముందు ఇంటీజర్ దగ్గర ఏం మెన్షన్ చేయాలి? స్ట్రింగ్ అనేది మెన్షన్ చేయాలి. లేదు ఫ్లోట్ తీసుకుంటుంటే ఇంటి ప్లేస్లో ఫ్లోట్ అని మెన్షన్ చేయాలి. ఆల్ క్లియర్ గైస్? నెక్స్ట్ బి అనే వేరియబుల్లో మళ్ళీ ఇంకోటి తీసుకుంటున్నాం ఇన్పుట్. ఓకే, 3 ఇన్పుట్స్ తీసుకున్నాం, ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేయాలి? కంపారిజన్ చేయాలి, అంటే మల్టీ కండిషన్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా స్టార్ట్ చేస్తాం? ఇఫ్ కండిషన్ స్టార్ట్ చేస్తాం. ఇఫ్ ఏం రాస్తారు? ఇఫ్ చెప్పండి. ఫస్ట్ మీరు కంపారిజన్ ఎలా స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ దాంతో లాస్ట్ దాంతో కంపారిజన్ చేస్తారు, సెకండ్ దాంతో కంపేర్ చేస్తారు. ఫస్ట్ ఇన్పుట్ని సెకండ్ ఇన్పుట్తో థర్డ్ ఇన్పుట్తో కంపేర్ చేస్తారు. మధ్యలో ఏ ఆపరేటర్ యూజ్ చేస్తారు? అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. అంటే మీకు ఏం రావాలి? రెండు కరెక్ట్ అవ్వాలి. ఆపరేటర్స్ ఆలోచించండి, మీకు 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అప్పుడు ఏ ఆపరేటర్ యూజ్ చేస్తారు? అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తారు మధ్యలో. ఆర్ యు క్లియర్ గైస్? ఈజ్ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి.
కండిషన్ సాటిస్ఫై అవుతే నీకేం ప్రింట్ అవ్వాలి? ఏ ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ నెక్స్ట్ ఏం రాస్తారు? ఎల్ఇఫ్ రాస్తారు. ఓకే, బి గ్రేటర్ దెన్ ఏ అండ్ ప్రింట్ నెక్స్ట్ ఏం చేస్తారు? ఎల్స్. ఎందుకు? రెండు కండిషన్ సాటిస్ఫై అయిపోతుంటే నాకు లాస్ట్ కండిషన్ ఆల్టర్నేటివ్ అదే కదా, ఇంకా మళ్ళీ ఇవ్వచ్చా? మళ్ళీ కండిషన్ రాయక్కర్లేదు. ఎల్స్ ప్రింట్ సి. రన్ చేద్దామా? ఎక్కడో మిస్టేక్ ఇచ్చాను. అండ్ పక్కన స్పేస్ ఇవ్వాలి. ఓకేనా? ఓకే, వేరియబుల్స్ అడుగుతుంది, ఎంటర్ చేస్తా. 10, 20, 30, 30, సారీ గైస్, 30. ఓకేనా? మీకు అవుట్పుట్ ఏమొచ్చింది? మీ లార్జెస్ట్ నెంబర్ అదే కదా, 30. ప్రింట్ అయిందా? లేకపోతే వేరియబుల్స్ మార్క్స్ చూద్దాం, ఇంకో వేరియబుల్స్ ఇద్దాం. సరే, వాల్యూస్ ఇద్దాం. 50, 25, నెక్స్ట్ ఇంకోటి ఏదో చెప్పండి. 10. ఓకే గైస్, ఇప్పుడు మీకు దీంట్లో అవుట్పుట్ మీకు ఏం రావాలి? 50 రావాలి. క్లియర్ గైస్, వస్తుందా? అర్థమైందా లాజిక్? మల్టీ కండిషన్ ఎలా యూజ్ అవుతుందో మనం మీకు ఎక్కడ అంటే కండిషన్ ఎలాగ ఇవ్వాలో మీకు లాజికల్ థింకింగ్ రావాలి. ఓకేనా? మీరు ఆలోచించండి లాజిక్ ఎలా బిల్డ్ చేస్తే వస్తుంది అన్నది కండిషన్. క్లియర్ గైస్? యూ హ్యావ్ ఎనీ డౌట్స్? దీని కాన్సెప్ట్ ఎన్ని డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మీరు ఎక్కడ సింటాక్స్ అంతా పర్ఫెక్ట్గా రాస్తారు, నాకు తెలిసినట్టు కండిషన్ ఎక్కడో మిస్టేక్ చేస్తున్నట్టున్నారు. ఓకేనా? ఆ కండిషన్ అనేది క్లారిటీగా మీరు క్వశ్చన్ 1 to 3 times చదివి కండిషన్ అనేది ఫస్ట్ మీరు రఫ్లో అవుట్పుట్ తీసుకోండి. మీకు ప్రోగ్రామ్ అయిపోకుండా వాట్ ఈస్ వాట్ అవుట్పుట్ తెలుస్తుంది కదా మీకు ఎలా రావాలనేది. అవుట్పుట్ ప్లాన్ చేసుకోండి, రాసి గైస్ మీ అవుట్పుట్ తీసుకోండి. అవుట్పుట్ బేస్ చేసుకుని మీ లాజిక్ బిల్డ్ చేసుకోండి. ఓకేనా? దాని తర్వాత కోడ్ రాయండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అవుట్పుట్ అనేది. ఓకేనా? ఆల్ క్లియర్ గైస్? గైస్ ఆన్లైన్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కండిషన్ స్టేట్మెంట్ మీద? డౌట్స్ ఉంటే చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సార్ సింగిల్ కండిషన్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే గైస్, సింగిల్ కండిషన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? నాకు కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది లేదా, సింగిల్ కండిషన్ ఉంటుంది, అది సాటిస్ఫై అవుతుంది లేదా చెక్ చేస్తాను. సపోజ్ నేను ఏ అనే వేరియబుల్లో 10 అని తీసుకున్నా, నాకు ఏ అనే వేరియబుల్లో 10 ఉందా లేదా చెక్ చేస్తున్నాను. 10 ఉంటే నాకు ప్రింట్ అవ్వాలి, లేకపోతే ప్రింట్ అవ్వకూడదు. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇఫ్ కండిషన్ ఓపెన్ చేస్తున్నా. ఇఫ్ కండిషన్లో ఏ అనేది ఏంటి, నాకు 10 కదా, నేను 10 ఈక్వల్గా కాదా చూస్తున్నాను. 10 అనే వేరియబుల్లో నాకు వాల్యూ 10 ఉందా లేదా చెక్ చేస్తున్నాను. వేరియబుల్ అంటే ఇది, వాల్యూ అంటే 10. ఓకేనా? వేరియబుల్ అంటే ఏ, వాల్యూ అంటే 10. ఓకేనా? నాకు 10 అనే వేరియబుల్లో ఏ అనే వేరియబుల్లో 10 వాల్యూ స్టోర్ అయ్యి ఉంది. ఇప్పుడు నేను 10 ఉందా లేదా చెక్ చేస్తాను. మనం చెక్ చేసినప్పుడు డబుల్ ఈక్వల్ టు పెడతాం, ఈక్వల్ టు చెక్ ఉందా లేదా చెక్ చేస్తాం. ఆర్ క్లియర్ గైస్? ప్రింట్ స్టేట్మెంట్. ప్రింట్లో నాకు ఆ కండిషన్ సాటిస్ఫై అవుతే నాకు ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సాటిస్ఫై అవ్వకపోతే ఏం ప్రింట్ అవ్వదు. నాకు సింగిల్ కండిషనే కదా ఇచ్చింది. మల్టీ కండిషన్ ఇచ్చిన 2 కండిషన్ ఇచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ ప్రింట్ అవుతుంది. సింగిల్ కండిషన్ ఇచ్చినప్పుడు ప్రింట్ అవుతుందా? ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఓకేనా? బ్రేక్ అంటే ఇంకా కండిషన్ రన్ అవ్వదు. ఇప్పుడు ఇట్ ఈస్ ట్రూ. ఓకేనా? ఇట్ ఈస్ ట్రూ అని రాస్తున్నా. ఓకేనా? ఇప్పుడు రన్ చేస్తా. మీకు అవుట్పుట్ ఏం ప్రింట్ అయింది? ఇట్ ఈస్ ట్రూ అని ప్రింట్ అయింది. అంటే నా కండిషన్ సాటిస్ఫై అయినట్టేగా. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మార్క్స్ చూస్తున్నా, నేను 12 అని ఇస్తున్నా. ఏ ఈక్వల్ టు 12 కాదా చెక్ చేస్తున్నా. నా ఏ అనే వేరియబుల్ ఏముంది? 10 అని ఉంది. కానీ కండిషన్ అది ఫెయిల్ అవ్వాలి, రన్ అవ్వకూడదు. ఇప్పుడు రన్ చేసి చూస్తా, ఏమైనా రన్ అవుతుందా? రన్ అవ్వట్లే. ఏమైంది? కండిషన్ బ్రేక్ అయిపోయింది. క్లియరా గైస్? క్లియర్? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనా? ఎస్ సార్, ఎస్ సార్. మన సింగిల్ కండిషన్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం ఇఫ్ అన్నది. 2 కండిషన్స్ ఉన్నప్పుడు ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం. మల్టీ కండిషన్ ఉన్నప్పుడు ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఆర్ క్లియర్ గైస్? క్లియర్. నెక్స్ట్ టాపిక్ ఏ డౌట్ అన్నారు? లూపింగ్ కదా.
వాట్ ఈస్ ద లూపింగ్? లూపింగ్ అంటే ఏంటి? నేను లాన్ ఏం జరుగుతుంది చెప్పు. వాట్ ఈస్ ద లూపింగ్ అని అడిగా. వాట్ లూప్ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ తెలుసుకో. నేను క్వశ్చన్ అడిగింది ఒకసారి క్లారిటీగా వినండి. నేను ఏంటేమో అడిగా, వాట్ ఈస్ లూప్ అని అడిగా. మీకు లూపింగ్ అంటే ఏంటో చెప్పండి. ఎస్, లూప్ అంటే ఏంటి? రిపీట్ అవుతూనే ఉంటుంది. ఆర్ క్లియర్ గైస్? లూప్ అనే మీనింగ్ ఏంటి? ఇంకా మనం ఒకసారి దాంట్లోకి వెళ్తే ఇంకా బయటికి రావడానికి ఉండదు. ఇంకా లూప్ అంటే ఏంటి? ఇంకా తిరుగుతూనే ఉంటుంది. ఓకేనా? దాన్ని లూపింగ్ అంటారు. దానికి మనం ఏం చేస్తున్నాం? స్టేట్మెంట్ యాడ్ చేస్తున్నాం. లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే లూప్కి ఒక స్టేట్మెంట్ యాడ్ చేస్తున్నాం. ఆ స్టేట్మెంట్ అయ్యే వరకు లూప్ అనేది రిటర్న్ అవుతుంది. అది ఎనీ స్టేట్మెంట్ ఏదైనా అవ్వచ్చు. ఆ స్టేట్మెంట్ సాటిస్ఫై అయ్యే వరకు లూప్ అనేది రిటర్న్ అవుతూనే ఉంటుంది. ఆర్ క్లియర్ గైస్? మెయిన్గా ఊప్స్ కాన్సెప్ట్ ఏంటంటే లూప్ రిటర్న్ అయ్యేదాన్ని మన స్టేట్మెంట్ ఇచ్చి ఆపుతాం, ఒక కండిషన్ ఇచ్చి, ఆ స్టేట్మెంట్ అయ్యే వరకు. అరే ఓకే గైస్, ఆర్ క్లియర్? దీంట్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్ లూప్, ఫర్ లూప్, నెస్టెడ్ లూప్. ఓకేనా? వైల్ లూప్ ఎప్పుడు యూస్ చేస్తామంటే గైస్, ఆర్ క్లియర్? వినిపిస్తుందా మీకు క్లారిటీగానే ఆన్లైన్? ఎస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్ లూప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వైల్ లూప్ ఫర్ లూప్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వైల్ లూప్ ఫర్ లూప్ డిఫరెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఎవరు నవ్వకండి. ఓకేనా? మీకు అర్థమవుతుందని చెప్తా అలాగా. ఓకే. వైల్ లూప్ ఏంటంటే జస్ట్ ఆ కండిషన్ సాటిస్ఫై వరకు ఇటెడ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? మన కండిషన్ ఇచ్చేస్తాం, దానికి స్టార్టింగ్ రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. మన రేంజ్ కూడా మెన్షన్ చేయక్కర్లేదు. ఓకేనా? దానికి స్టార్టింగ్ స్టార్ట్ అవుతుంది. దాని కండిషన్ సాటిస్ఫై వరకు ఇటెడ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ లూప్కి వస్తాం. ఫర్ లూప్ అంటే ఏంటంటే దానికి రేంజ్ ఉంటుంది. స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలో ఉంటుంది రేంజింగ్. ఆ రేంజ్ బట్టి అది ఫాలో అవుతుంది. ఓకేనా? ఆర్ క్లియర్ గైస్? రెండింటి డిఫరెన్స్ అర్థమైందా? చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. వైల్ లూప్ ఏంటంటే ఒక కండిషన్ సాటిస్ఫై వరకు లూప్ ఎటెడ్ అవుతుంది. ఫర్ లూప్ ఏంటంటే దానికి రేంజ్ ఉంటుంది, స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి, దాన్ని బట్టి తీసుకుంటుంది. ఓకేనా? ఆర్ క్లియర్ గైస్? ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? ఏదో ఒకటి టిఫిన్ ఆర్డర్కి వెళ్తారు కదా. సపోజ్ అక్కడ ఏదో ఒక టిఫిన్, సపోజ్ గారెలు ఉంటాయి కదా, గారెలు వేస్తారు వాళ్ళు. సపోజ్ పిండి కలిపారు, పిండి అయ్యే వరకు గారెలు వస్తాయి. ఎన్ని గారెలు వస్తాయి మీరు ఏమైనా చెప్పగలరా? చెప్పలేదు. అది వైల్ లూప్ కింద వస్తుంది. ఓకేనా? పిండి ఉంది కానీ అది ఎక్కువ వరకు ఎన్ని వస్తాయో మీకు తెలియదు. ఓకేనా? దానికి ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. అది వైల్ లూప్కి వస్తుంది. ఓకేనా? మీరు వెళ్ళి బై చేస్తున్నారు, 20 రూపీస్కి అడుగుతారు. ఎన్ని వస్తాయి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వస్తాయి ఒక 2 or 3 వస్తాయి, మీకు తెలుస్తుంది. అంటే మీకు రేంజ్ తెలిసినట్టే కదా. అది ఫర్ లూప్కి వస్తుంది. ఆర్ క్లియర్ గైస్? రెఫరెన్స్ అర్థమైందా? మన కండిషన్స్ ఏంటంటే ఎన్ని వస్తాయి మనకి చెప్పలేం, కానీ కండిషన్ సాటిస్ఫై వరకు అది రిటరేట్ అవుతుంది. ఫర్ లూప్ ఏంటంటే రేంజ్ అనేది ఉంటుంది, దాని స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మనకు తెలుసు, దాన్ని బట్టి మనం ఫాలో అవుతాం. ఆర్ క్లియర్ గైస్? నెస్టెడ్ లూప్ అంటే లూప్లో ఇంకో లూప్ రాస్తాం. అది వైల్ లూప్ అవ్వచ్చు, ఫర్ లూప్ అవ్వచ్చు. ఓకేనా గైస్? ఆర్ క్లియర్? డిఫరెన్స్ అర్థమైందా మూడిట్లకి? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వైల్ లూప్ మీద ప్రోగ్రామ్ రాద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్ లూప్ మీద మీకు ఒక 1 to 10 అవర్స్ ప్రింట్ అవ్వాలి. బేసిక్ ప్రోగ్రామ్ అది. ఇంకా ఎవరు అడిగినా మనం స్టార్టింగ్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకేనా? లేదు కొద్దిగా డిఫికల్ట్గా ఇవ్వమంటే డిఫికల్ట్ క్వశ్చన్స్ చెప్తాను, ప్రాబ్లం ఏం లేదు. నాకు బేసిక్ క్వశ్చన్ చెప్తాను చూడండి. ఫస్ట్ నాకు 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. నార్మల్గా మీరు ఏం చేస్తారు? ప్రింట్ చేయమంటే డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్ 1 to 10 వరకు ప్రింట్ చేసినా ప్రింట్ అయిపోతాయి, నాట్ ఏ ప్రాబ్లం. కానీ అప్పుడు ఏమవుతుంది? కోడ్ 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి. అంటే ప్రతి దాంట్లో ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి, 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి. దానివల్ల మనకి ఏమవుతుంది? టైం అంతా కన్స్యూమ్ అయిపోతుంది, కోడ్ స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై అవుతుంది, లెస్ అమౌంట్ ఆఫ్ కోడ్. మన పైథాన్ అంటే ఏంటి? లెస్ అమౌంట్ ఆఫ్ కోడ్. కానీ మనం లాంగ్ అమౌంట్ ఆఫ్ కోడ్ రాస్తున్నాం, 10 లైన్స్ రాస్తున్నాం కదా. మనం అలాంటిది ఇటరేటివ్ లూప్లో జరుగుతుంది కాబట్టి మనం వైల్ లూప్ యూస్ చేయొచ్చు దాని ప్లేస్లో. ఓకేనా? నేను 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. నేను డైరెక్ట్గా ఇన్పుట్ మెథడ్లో ఎన్ఎన్ వేరియబుల్లో ఇన్పుట్ మెథడ్ యూస్ చేసి డైరెక్ట్గా 10 నెంబర్స్ స్టోర్ చేస్తాను. ఓకేనా?
నాకు ఇన్పుట్ మెథడ్ ఏం స్టోర్ అవ్వాలి 10 అన్న వాల్యూ స్టోర్ అవ్వాలి అంటే నాకు 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి కదా కండిషన్ ఇచ్చేస్తున్నా నాకు 10 వరకు అని నెక్స్ట్ వైల్ లూప్ సింటాక్స్ తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అందరూ నోట్ చేసుకోండి లూప్స్లో వైల్ లూప్ సింటాక్స్ ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్ కండిషన్ రాస్తాం సారీ వైల్ అని కీ రాస్తాం తర్వాత కండిషన్ ఇస్తాం కండిషన్ ఇది ఏదైనా ఉండొచ్చు ఓకేనా కండిషన్ అప్లై చేస్తాం తర్వాత ప్రింట్ స్టేట్మెంట్స్ మనకి ఏం కండిషన్ ప్రింట్ అవ్వాలో ప్రింట్ చేస్తాం ఇక్కడ నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఇస్తాం క్లియర్ గైస్ ఇది సింటాక్స్ ఫస్ట్ మనం ఏ లూప్ యూస్ చేస్తున్నామో ఆ లూప్ కీవర్డ్ రాస్తాం నేను వైల్ లూప్ యూస్ చేస్తున్నాను అంటే వైల్ లూప్ అని మెన్షన్ చేస్తాను తర్వాత ఏంటి కండిషన్ మీరు ఏ కండిషన్ ఇవ్వాలనుకుంటున్నారు అది ఏదైనా కండిషన్ అవ్వచ్చు కండిషన్ అక్కడ రాయాలి నెక్స్ట్ మీరు ఏం ప్రింట్ చేయాలనుకున్నారు ప్రింట్ ఇస్తారు తర్వాత ఇంక్రిమెంట్ చేస్తారు ఆరు క్లియర్ గైస్ సింటాక్స్ రాసుకోండి అయిపోయిన తర్వాత నాకు చాట్ బాక్స్లో ఎస్ అని మెన్షన్ చేయండి మీరు నోట్ చేసుకున్నాను అర్థమవుతుంది నాకు ఓకేనా లేకపోతే కంప్లీటెడ్ అని మెన్షన్ చేయండి గైస్ ఆరు క్లియర్ మీరు గ్రూప్లో కంప్లీటెడ్ అని మెన్షన్ చేశారనుకోండి నేను నెక్స్ట్ కంటిన్యూ అవుతాను రాసుకుని చెప్పండి ఆరు క్లియర్ గైస్ ఎస్ సార్. రాసుకున్న తర్వాత నాకు చాట్ బాక్స్లో ఎస్ అని మెన్షన్ చేయండి గైస్ నాకు ఫస్ట్ 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి కండిషన్ సింటాక్స్ రాసుకున్నారు కదా మీరు ఆన్సర్ చేయండి ఇప్పుడు ఓకేనా నేను n అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ స్టోర్ చేస్తున్నాను ఓకేనా నెక్స్ట్ నాకు కండిషన్ మీ సింటాక్స్ ఏం చెప్పాను ఫస్ట్ వైల్ యూజ్ చేయాలి తర్వాత ఏంటి కండిషన్ నీ కండిషన్ ఏంటి 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి నేను డైరెక్ట్గా ఏ అనే వేరియబుల్లో 1 అని మెన్షన్ చేస్తున్నాను సారీ గైస్ అంటే గైస్ ఇప్పుడు సార్ మీకు డౌట్ రావచ్చు ఏంటంటే సార్ మీరు రేంజ్ మెన్షన్ చేస్తారు కదా స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు కదా అని అనొచ్చు అలా కాదు నేను కండిషన్ ఇస్తున్నాను ఇక్కడ ఏంటంటే మనకు స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి దానికి తెలియాలి కదా ఇప్పుడు స్ట్రింగ్ అనుకోండి స్ట్రింగ్ కూడా ఇవ్వచ్చు దానికి స్టార్టింగ్ పాయింట్ తెలిసిపోద్ది మన స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలి కానీ నేను నెంబర్స్ కదా అందుకే డైరెక్ట్గా 1 స్టార్ట్ అవ్వాలని ఇస్తున్నా కండిషన్ ఆర్ క్లియర్ గైస్ ఇప్పుడు రేంజ్ అనుకోండి ఆ రేంజ్లో లిస్ట్ ఉండొచ్చు టబుల్ ఉండొచ్చు స్ట్రింగ్ ఏదైనా ఉండొచ్చు దానికి రేంజ్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి నాకు దీనికి స్టార్ట్ అవ్వాలి నాకు స్టార్టింగ్ పాయింట్ అవ్వాలి ఓకేనా ఎండింగ్ పాయింట్ మనం మెన్షన్ చేయం మన ఫర్ లూప్ ఏం చేస్తాం ఎండింగ్ పాయింట్ అని మెన్షన్ చేస్తాం క్లియర్ ఫెచ్డ్గా ఓకేనా ఇప్పుడు చూడండి కండిషన్ ఏంటి ఏ ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అంటే నాకు ఏ అన్నది 10 కన్నా తక్కువ ఉండాలి అంటే తక్కువే కదా నాకు స్టార్టింగ్ పాయింట్ అందుకని కండిషన్ ఇది ఏ ఇస్ లెస్ దాన్ ఈక్వల్ టు 10 అన్నాను నేను కండిషన్ ఏం చేశాను 1 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 10 అన్నా అంటే నాకు 10 వరకు ప్రింట్ అవ్వాలి కాబట్టి ఈక్వల్ టు పెట్టాను ఓకేనా ఇప్పుడు ఏమవుతుంది 1 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 10 అనా 1 అనేది తక్కువే కదా అప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ లైన్లో ఏం అవుతుంది ప్రింట్ అవుతుంది ఏం ప్రింట్ చేయాలి ఎందుకు ప్రింట్ చేయాలి మనకి ఎందుకంటే 1 స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఇచ్చాం ఏ దగ్గర ఇచ్చాం ఏ కదా మనం ప్రింట్ చేయాల్సింది ఏ మన ఎన్ అనేది ఏంటి ఎండింగ్ పాయింట్ అది ఏదైనా అవ్వచ్చు n ప్లేస్ ఏదైనా ఉండొచ్చు నేను 10 తీసి ఇక్కడ 10 అని ఇచ్చాను 10 అవ్వకూడదు ఎండింగ్ పాయింట్ ఓకేనా అది ఏదైనా అవ్వచ్చు ఎండింగ్ 10 ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ నాకు స్టార్టింగ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి అందుకని ఏ అని ప్రింట్ చేశాను నెక్స్ట్ మీకు ఏమన్నా ఏ వాల్యూ ఇంక్రీజ్ అవుతూనే ఉండాలి 1 తర్వాత 2 రావాలి అప్పుడు ఏం చేయాలి ఇంక్రిమెంట్ చేయాలి ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అయితే మన ఆపరేటర్ ఏం యూస్ చేస్తారు చెప్పండి చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి గైస్ ఇంక్రిమెంట్కి ఆపరేటర్ మనం ఏం యూస్ చేస్తాం చాట్ బాక్స్ ఎన్ని మనం ప్లస్ ఓకే ప్లస్ యూస్ చేస్తే అయిపోతుందా ఇంక్రిమెంట్ చేయడానికి ఇంక్రిమెంట్ ప్లస్ ఆర్ ఓకే ఏ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1 నాకు ఇంక్రిమెంట్ చేస్తే ఏమవుతుంది ఇంక్రిమెంట్ అని ఇస్తున్నాం కానీ ఎంత ఇంక్రిమెంట్ ఇవ్వాలో తనకి చెప్పట్లేదు ఓకేనా ఆర్ క్లియర్ గైస్ మనం
ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1 అని ఇస్తాం. అప్పుడు ఏముంది 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా? దీని ఫుల్ ఫామ్ ఇక్కడ రాస్తాను చూడండి కామర్స్లో. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. దీని ఫుల్ ఫామ్ ఇది. ఓకేనా? ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. ఇప్పుడు ఏమో ఇనిషియల్గా ఏ వాల్యూలో ఎంత ఉంది? 1 ఉంది. ప్లస్ 1 2 అవుతుంది. అది అప్డేట్ అయ్యి ఏలో స్టోర్ అవుతుంది. ఆర్ క్లియర్ గైస్? ఇప్పుడు రన్ చేద్దామా? ఇప్పుడు నేను ఇక్కడ 10 అనే వాల్యూ స్టోర్ చేస్తున్నాను. అంటే మీకు అవుట్పుట్ ఎలా ప్రింట్ అవ్వాలి? 1 నుంచి 10 వరకు ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయినాయా? మనం ఏం చేసాం? ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ చేసాం. కండిషన్ ఎక్కడి వరకు ఇస్తే అక్కడ వరకు ప్రింట్ అవ్వాలి. సపోజ్ నేను 100 ఇస్తాను ఇక్కడ. నాకు ఎక్కడ నుంచి 1 నుంచి స్టార్ట్ అయ్యి 100 వరకు ప్రింట్ అవ్వాలి. చూడండి 100 వరకు ప్రింట్ అయినాయి లేదు. ఓకేనా? 100 వరకు ప్రింట్ అయినాయి కదా. మనం ఏం చేసాం? జస్ట్ మీరు అక్కడ 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి. ఇక్కడ ఏం చేశారు? 5 లైన్స్ ఆఫ్ కోడ్లో అయిపోయింది వాల్యూ తీసేసి. ఆర్ క్లియర్ గైస్? జస్ట్ మీరు ఇక్కడ అప్లై చేసింది ఏంటి? కండిషన్ ఒకటి కరెక్ట్గా రాస్తే, ఇంక్రిమెంట్ అనేది కరెక్ట్గా చేస్తే మీకు ఏమవుతుంది? లూప్ అనేది రిటర్న్ అవుతుంది. సింటాక్స్ కూడా కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఆర్ క్లియర్ గైస్? మీది ఎక్కడైనా వైల్ లూప్ యూజ్ చేయాలని థాట్ వచ్చినంటే మీరు ఈ సింటాక్స్ ఫాలో అవుతే సరిపోద్ది. కండిషనల్ స్టేట్మెంట్స్లో కండిషన్ కరెక్ట్గా ఇవ్వాలి. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అనేది కరెక్ట్గా చేయాలి. ఆర్ క్లియర్ గైస్? ఏ హ్యావ్ ఎనీ డౌట్స్? వైల్ లూప్ No, ఓకేనా? sir. Yes, sir. వైల్ లూప్ ఇంకో సమ్ చేద్దామా? ఇప్పుడు మీరు Yes. ఓన్గా ఆలోచించండి. నాకు 5 టేబుల్ ప్రింట్ అవ్వాలి. ఒక 5 టేబుల్ ప్రింట్ అవ్వాలి. ఎలా? ఇలా ఇక్కడ రాస్తాను చూడండి. అవుట్పుట్ అనేది నాకు ఇలా ప్రింట్ అవ్వాలి. 5 ఇంటూ 5 1 జర్ 5. నాకు అవుట్పుట్ ఎలా ప్రింట్ అవ్వాలి. లాజిక్ ఏం రాస్తారు? సింటాక్స్ ఇదే, సేమ్ సింటాక్స్. మీరు కండిషన్ ఒకటి మార్చాలి, ప్రింట్ స్టేట్మెంట్ ఒకటి మార్చాలి, ఇంక్రిమెంట్ అనేది ఒకటి చేంజ్ చేయాలి, కండిషన్స్ చేంజ్ చేయాలి. ఏం చేస్తారు? ఇప్పుడు ఏమవుతుంది? మీకు 1 to 10 వరకు ప్రింట్ అవుతున్నాయి. 100 అయితే 100 వరకు. ఓకే, కండిషన్ కరెక్టే. ఏంటి? నాకు అప్డేట్ అవుతున్నాయి n వరకు. మీకు n వరకే కావాలా? మీకు ఎక్కడి వరకు కావాలి టేబుల్? నాకు 10 వరకు ప్రింట్ అవ్వాలి. 5 టేబుల్ 10 వరకు ప్రింట్ అవ్వాలి. 5 10 జర్ 50 వరకు ప్రింట్ అవ్వాలి. ఓకేనా? చూడండి, ఆలోచించండి లాజిక్. ఒక 1 మినిట్ టైం ఇస్తున్నాను, ఆలోచించండి. నేను చెప్పిన దానికి మీరు ఆలోచించిన దానికి సేమ్ అయితే మీరు బాగానే ఆలోచించినట్టు. నేను చెప్పిన దానికి మీరు దానికి మ్యాచ్ అవ్వలేదంటే ఎక్కడో మిస్టేక్ చేశారో ఒకసారి దాన్ని రెక్టిఫై చేసుకోండి. ఓకేనా? మీకు 1 మినిట్ టైం ఇస్తున్నాను, ఆలోచించండి. ఓకేనా? ఎక్కడ ఏం చేంజ్ చేయాలి? మీకు ఏం చెప్పాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్పుట్ తీసుకోండి. అవుట్పుట్ బేస్ చేసుకుని మీరు కోడ్ అనేది బిల్డ్ చేయమని చెప్పాను. అవుట్పుట్ ఆలోచించుకుని కోడ్ అనేది బిల్డ్ చేయండి. క్లియర్? ఆలోచించి ఫైవ్ ఇంటూ ఏ చేస్తే ఏమవుతుంది? ఓకే గైస్, అయిపోయిందా? ఆలోచించారా గైస్? వచ్చిందా మీకు? నేను చెప్తాను, ఆలోచించండి. సరే నేను చెప్తాను, చూడండి. ఓకేనా గైస్? కీప్ సైలెన్స్. ఒకసారి నేను చెప్తాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏం కావాలి? 5 ఇంటూ 5 అలాంటి 10 వరకు ప్రింట్ అవ్వాలి. అంటే నాకు 3 వేరియబుల్స్ కావాలి. మామూలుగా కావాలి. ఎందుకు? ఒక టేబుల్కి ఒకటి నాకు ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఇంకోటి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి. అంటే ఎండ్ అనేది మన ఏంటది? క్వశ్చన్ మార్క్ కండిషన్. అది ఎక్కడ ఎండ్ అవ్వాలన్నది మనం ఎంత ఇస్తే అంతవరకు రిపీట్ అయ్యి ఎండ్ అవుతుంది. నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, అర్థమైందా? నాకు 3 వేరియబుల్స్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏ టేబుల్ అనేది ఒక వేరియబుల్ స్టోర్ చేయాలి. ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఏ వేరియబుల్ ఆల్రెడీ స్టోర్ చేశాను. నెక్స్ట్ ఏం కావాలి? ఎక్కడ ఎండ్ అవ్వాలో తెలియాలి. దాన్ని ఒక కండిషన్లో పెడతాం. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనం ఇందాక ఎన్ అనేది ఎక్కడ ఎండ్ అవ్వాలో తీసుకున్నాం. నాకు ఏ టేబుల్ ప్రింట్ అవ్వాలన్నది ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ఓకేనా? టీ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు లాజిక్ ఎక్కడ మార్చాలి?
చెప్పండి. ఇంకెక్కడైనా మార్చాలా, డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్ మార్స్తే సరిపోతుంది. ఎందుకు చెప్తున్నా, ఇక్కడ మనం 1 ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఎన్ అనే వాల్యూ ఏంటి, మనకి ఎండింగ్ పాయింట్. ఎక్కడ ఎండింగ్ చేయాలో అక్కడ ఎన్ వాల్యూ తీసుకుంటాం. ఓకేనా. ఇక్కడ చూడండి ప్రింట్ స్టేట్మెంట్. నాకు ఏ టేబుల్ ప్రింట్ అవ్వాలో ఫస్ట్ నాకు ఆ టేబుల్ ప్రింట్ అక్కడ రావాలి. అంటే టీ కామా. నెక్స్ట్ ఏం ప్రింట్ అవ్వాలి, ఈక్వల్ టు అంటే ఎక్స్. మనకి సిస్టంలో ఈక్వల్ టు అనేది ఉంటుంది. ఈక్వల్ టు అనేది ఉండదు, సారీ మల్టిప్లికేషన్ సింబల్ ఉండదు, స్టార్ ఉంటుంది. కానీ మనం స్ట్రింగ్స్లో ఎక్స్ పెట్టినది తీసుకుంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఇంక్రిమెంట్ మనకు పెరుగుతూ ఉంటుంది. ఏం పెరుగుతుంది, 1 2 3 అలాగా. మనం ఎక్కడ ఏం పెట్టుకోవాలి, ఏం యాక్షన్ చేస్తే చాలు. అంటే ఆల్రెడీ ఏ ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈక్వల్ టు. నెక్స్ట్ ఏం చేస్తాం చెప్పండి. నెక్స్ట్ మనకు అవుట్పుట్ ఎలాగొస్తుంది, ఇంటూ చేస్తాం. దేంతో ఇంటూ చేస్తాం, టీ ఇంటూ ఏ. ఓకేనా గైస్, మీరు చెప్పిన దానికి ఇక్కడ దానికి అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ఇక్కడ 5 ఎక్కడ మిస్టేక్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు రన్ చేస్తాం. నాకు 2 ఇన్పుట్స్ జనరేట్ చేయాలి. ఒకటి ఏంటి, టీ అంటే ఏ టేబుల్, నాకు 5 టేబుల్ కావాలి. నెక్స్ట్ ఎండింగ్ పాయింట్ అక్కడ వరకు నాకు 20 వరకు కావాలి. ఆర్ క్లియర్ గైస్, వచ్చిందా, అర్థమైందా? మెయిన్గా మీరు చేంజ్ చేసింది అక్కడ ఒక ఇన్పుట్ ఎక్స్ట్రా ఇన్పుట్ వేరియబుల్ అక్కడ ఎక్స్ట్రా తీసుకున్నారు. నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ అక్కడ మార్చారు. ఇంకెక్కడైనా మార్చారా, మీరు అలా థింక్ చేయాలి. అవుట్పుట్ బేస్ చేసుకుని థింక్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది, మీకు ఆన్సర్ కంపల్సరీ వస్తుంది. మీకు ఆల్రెడీ సింటాక్స్ అనేది ఏంటో తెలుసు, వైల్ లూప్ అంటే ఏంటో తెలుసు అన్నప్పుడు మీకు ఐడియా వస్తుంది. కానీ కొద్దిగా ఆలోచిస్తే మీకు ఆన్సర్ కూడా మీరు జనరేట్ చేయగలరు. ఓకేనా. ఆర్ క్లియర్ గైస్? ఇదే మన ఫర్ లూప్లో చేద్దామా, ఇదే కాన్సెప్ట్ని ఫర్ లూప్ ఒకసారి మళ్ళీ 1 to 10 నెంబర్స్ అలాగే 5 టేబుల్ ఫర్ లూప్లో చేసి చూద్దాం. దానికి ఎండింగ్ పాయింట్ తెలియాలి, స్టార్టింగ్ పాయింట్ ఇచ్చేయాలి దానికి డైరెక్ట్గా. ఓకేనా. గైస్ ఇంకేమైనా టాపిక్స్లో డౌట్స్ ఉన్నా అడగండి, నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాన్సెప్ట్ అయిపోయిందంటే మళ్ళీ మీరు అడిగే వరకు నీకు చెప్పడానికి అవ్వదు. నేను ఒకటే అడుగుతాను, మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, లేకపోతే లేదు అంటాను. మీరు అదే ఆఫ్లైన్ ఉన్నారనుకోండి, మీరు ఫేస్ టు ఫేస్ చూస్తాను కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో కనిపిస్తాయి, అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఆన్లైన్లో ఉన్నారు, మీరు అడిగితే మీరు ఏమైనా డౌట్స్ అడిగితే నాకు సమాధానం చెప్పగలను. ఓకేనా. ఆర్ క్లియర్ గైస్? అలాగే ఆన్లైన్ అసైన్మెంట్స్ ఇస్తున్నారు, అవి కూడా కంప్లీట్ చేయండి. ఓకేనా. దీనిలో మీ అసైన్మెంట్లో ఏం డౌట్స్ ఉన్నా అడగండి. ఓకేనా. ఐ క్లియర్ ఇట్. మీకు కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 1 డే క్లాస్ పోయినా పర్లేదు, మనకి A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తా వాట్ ఈస్ వాట్ అని. ఆర్ క్లియర్ గైస్? ఓకే గైస్, ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఫర్ లూప్. టాపిక్ కాదు, నెక్స్ట్ కాన్సెప్ట్ ఫర్ లూప్. ఓకే, ఇదంతా రిమూవ్ చేస్తున్నాం. ఫర్ లూప్ అంటే ఏం చెప్పాను గైస్, మీరు చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. స్టార్టింగ్ రేంజ్ ఎండింగ్ రేంజ్ ఉంటుంది. అదే లిస్ట్లో కూడా అంతే కదా. ఇప్పుడు లిస్ట్ తీసుకుంటారు, దానికి 5 ఎలిమెంట్స్ ఉంటాయి, లేకపోతే 5 వాల్యూస్ ఉంటాయి, దానికి ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి. మనం లిస్ట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఓకేనా. చూడండి ఫర్ లూప్ సింటాక్స్ చెప్తున్నాను చూడండి. ఫర్ వేరియబుల్, ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేయొచ్చు. ఇక్కడ అయ్యానే కాదు, ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేయొచ్చు. ఇన్ రేంజ్లో మనకి ఇక్కడ ఏదైనా కంటెంట్ అవ్వచ్చు. మీరు స్టార్టింగ్ పాయింట్ అవ్వాలి, ఎండింగ్ పాయింట్ అవ్వాలి ఈ రేంజ్లో. ఓకేనా. ఇక్కడ ఎండింగ్ పాయింట్, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ ఎండింగ్ పాయింట్ ఇస్తే ఇది సింటాక్స్. ఇది సాటిస్ఫై అయిన తర్వాత డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్. మన ఇంక్రిమెంట్ ఏం చేయక్కర్లేదు. ఎందుకంటే మీకు ఏం తెలుసు, స్టార్టింగ్ పాయింట్ తెలుసు, ఎండింగ్ పాయింట్ తెలుసు, ఆటోమేటిక్ అది ఇంక్రిమెంట్ అయిపోతుంది. ఆర్ క్లియర్ గైస్? దీని సింటాక్స్ ఇదే. రాసుకున్నారా గైస్? రాసుకుంటే ఎస్ఎన్ మెన్షన్ చేయండి చాట్ బాక్స్లో. మన రేంజ్లో చూడండి. ఇప్పుడు మనం వైల్ లూప్లో ఏం చేసాం, ఇంక్రిమెంట్ అనేది ఇచ్చాం. ఎందుకు, మన కండిషన్ ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో మనకు తెలియదు, అందుకని ఇంక్రిమెంట్ ఆర్డర్ ఇచ్చాను. కానీ మన ఫర్ లూప్లో ఇంక్రిమెంట్ ఎక్కడ ఎండ్ అవుతుందో తెలుసు, ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుందో తెలుసు, డైరెక్ట్ దానికి తెలుసు.
అన్నప్పుడు మనకి ఇంక్రిమెంట్ ఇవ్వచ్చా? ఇవ్వక్కర్లేదు, డైరెక్ట్గా అది ఇంక్రిమెంట్ అయిపోతుంది ఎండింగ్ వరకు. ఓకేనా? సింటాక్స్ ఇది రాసుకోండి. ఓకే గైస్, ఇప్పుడు స్మాల్ ఎగ్జాంపుల్. నాకేంటి, మళ్ళీ 1 to 10 నెంబర్స్ ఫర్ లూప్లో ప్రింట్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ ఏ రేంజ్ సింటాక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 నుంచి. ఎక్కడ ఎండ్ అవ్వాలి? 10. ప్రింట్ ఐ. ఎందుకు? నేను ఐ అనే వేరియబుల్ స్టోర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఏ వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ నాకు కాల్ చేయాలి. ఫర్ ఇన్ ఐ ఇన్ రేంజ్, ఐలో మన రేంజ్ పెడుతున్నాం మొత్తం. ఓకేనా? ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. ప్రింట్ అయిందా? 9 వరకు ప్రింట్ అయింది. ఎందుకు 9 వరకు ప్రింట్ అయింది గైస్? ఆన్లైన్ 9 వరకు ప్రింట్ అయింది కదా, నాకు 10 వరకు ఎందుకు ప్రింట్ అవ్వలేదు? ఎవరైనా ఆన్సర్ చేయగలరా? గైస్, కెన్ ఎనీవన్ ఆన్లైన్? గైస్, కెన్ ఎనీవన్ రెస్పాండ్? చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి. రేంజ్ అనేది 1 to 10 ఇచ్చాను, కానీ నాకు 1 to 9 ఎందుకు ప్రింట్ అయినాయి? నాకు 10 కూడా ప్రింట్ అవ్వాలి కదా. రేంజ్ అంటే అంతే కదా మరి, 1 to నాకు 10 ప్రింట్ అవ్వాలి, కానీ 9 వరకు ఎందుకు ప్రింట్ అయినాయి? ఎందుకంటే అప్ టు నెంబర్ ఇక్కడ చూడండి 1 దగ్గర స్టార్ట్ అవుతుంది, లెస్ దెన్. దాన్ని అది ఎలా తీసుకుంటుంది అంటే 1 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ అనేది మెన్షన్ చేయదు, లెస్ దెన్ వరకే మెన్షన్ చేస్తుంది. అంటే 10 కంటే తక్కువ ఉండి వరకే ప్రింట్ చేస్తుంది, 10 ప్రింట్ చేయదు. 10 ప్రింట్ అవ్వాలంటే +1 మామూలుగా మనం డిక్లేర్ చేసి +1 డిక్లేర్ చేస్తాం ఎక్స్ట్రా. ఓకేనా? ఇప్పుడు చూడండి 10 వరకు ప్రింట్ అవుతుంది. ఓకేనా? అది మనకు నేను డైరెక్ట్గా అసైన్ చేస్తాను. అదే ఎన్ వాల్యూ ఏ వేరియబుల్ తీసుకుని వేరియబుల్ కూడా డిక్లేర్ చేసుకోవచ్చు ఎన్ అని చెప్పి. ఎన్ అని వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు n+1 అని మెన్షన్ చేయాలి, a+1 ఏదైతే అది. ఓకేనా? ఆర్ క్లియర్ గైస్? అర్థమైందా? వైల్ లూప్కి ఫర్ లూప్ డిఫరెన్స్ అర్థమైందా? ఫర్ లూప్కి మీకు ఈ డిఫరెన్స్ తెలిసినప్పుడు క్వశ్చన్ బేస్ చేసుకుని ఏ లూప్ యూజ్ చేయాలో మీరు ఆలోచిస్తే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ చూడండి, నాకు 1 టేబుల్ ప్రింట్ అవ్వాలి, 5 to 5 టేబుల్ ఉంది, నాకు 10 వరకు ప్రింట్ అవుతే సరిపోద్ది అంటాను. మీకు తెలుసు నాకు 5 నుంచి 10 వరకు ప్రింట్ అవ్వాలని తెలుసు కండిషన్. అది డైరెక్ట్గా ఫర్ లూప్ తీసుకుని 5 టేబుల్ ప్రింట్ చేస్తారు. గాయస్, నీకు నాకు స్టార్టింగ్ ఎక్కడ 5 టేబుల్ నాకు స్టార్టింగ్ పాయింట్ తెలుసు, కానీ ఎండింగ్ పాయింట్ నాకు తెలియదు. వాళ్ళ ఇష్టం. నువ్వు కోడ్ రాసి సరిపోద్ది, నేను వచ్చిందని నేను చెక్ చేసుకుంటాను, ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు నేను తీసుకుంటాను అంటాను. అప్పుడు ఏం చేస్తారు? వైల్ లూప్ యూజ్ చేస్తారు. ఓకేనా? ఆర్ క్లియర్ గైస్? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం టేబుల్ రాద్దాం, రేంజ్ అలాగే మెన్షన్ చేస్తాం. రేంజ్ ఎక్కడ 1 to 10 ప్రింట్ అవ్వాలి. ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్లో ఏం రాస్తాం? నాకు 5 టేబుల్స్ ప్రింట్ అవ్వాలంటే మనకి ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాలి కదా. ఇన్పుట్ ఐ ఇన్ రేంజ్ ఇన్పుట్ తీసుకున్నాను. ఓకే, ఆర్ క్లియర్ గైస్? తీసుకున్నాను. ఇప్పుడు నాకు టేబుల్ క్లాన్ ఏం ప్రింట్ చేస్తే నాకు ప్రింట్ అవుతుంది? గైస్ మీరు చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. ప్రింట్ స్టేట్మెంట్లో ఏం రాస్తే నాకు 5 టేబుల్ ప్రింట్ అవుతుంది? గైస్ మీకు కరెక్ట్ ఆన్సర్ నాకు చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. ఆర్ క్లియర్ గైస్? చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. ఫస్ట్ టీ, మనకి ఏ ప్రింట్ కావాలో అది తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటి? ఈ నెక్స్ట్ ఐ, నెక్స్ట్ టీ ఇంటూ, ఎందుకు అయ్యి అంటే ఐ వేరియబుల్లో స్టోర్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు రన్ చేస్తా, ఇక్కడ 12 టేబుల్ ఇస్తాను. ఓకేనా? 12 వరకు వచ్చి నాకు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ తెలుసు, అందుకని ఇది యూజ్ చేస్తాను ఫర్ లూప్. ఇందాక వైల్ లూప్ కంటే ఇది ఇంకా ఈజీగా ఉందిగా. ఎన్ లైన్లో అయినాయి, 3 లైన్స్లో అయిపోయింది. సేమ్ కాన్సెప్టే, నాకు అదే ప్రింట్ అవ్వాలి, కానీ ఇక్కడ 3 లైన్స్లో అయిపోయింది, అక్కడ 5 లైన్స్లో అయింది. కానీ ఏది ఎప్పుడు యూజ్ చేయాలన్నది
మీకు తెలిసి ఉండాలి. ఆర్ క్లియర్ గైస్? వైల్ లూప్ ఎప్పుడు యూస్ చేస్తాం? నీకు కండిషన్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుందని నీకు తెలియదు అలాంటప్పుడు వైల్ లూప్ యూస్ చేస్తాం. నీకు ఎండింగ్ పాయింట్ తెలుసు, స్టార్టింగ్ పాయింట్ తెలుసు, అలాంటప్పుడు ఫర్ లూప్ యూస్ చేయాలి. ఇప్పుడు నాకు ఇది 20 వరకు ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి నేను? ఫర్ లూప్లో అవ్వదు, ఎందుకంటే మనం మన కోడ్లోకి వచ్చి చేంజ్ చేసుకోవాలి. అదే వైల్ లూప్ అనుకోండి, ఇన్పుట్లో ఎంటర్ చేస్తే సరిపోతుంది, డైరెక్ట్గా అదే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఆర్ క్లియర్ గైస్? ఇప్పటి వరకు నేను కండిషనల్ స్టేట్మెంట్స్ ఫర్ లూప్లో వైల్ లూప్ ఫర్ లూప్ చెప్పాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్ ఉందా? గైస్ చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో. ఓకే గైస్, నెస్టెడ్ లూప్ ఇప్పుడు ఇంకా 5 minutes ఉంది. ఈరోజు నెస్టెడ్ లూప్ చెప్తే అవ్వదు, ఓకేనా? రేపు క్లాస్కి వచ్చి నెస్టెడ్ లూప్ ఫంక్షన్స్ మాడ్యూల్స్ రేపు కవర్ చేద్దాం, ఓకేనా? మీకు ఫంక్షన్స్ వస్తే మాడ్యూల్స్ వచ్చినట్టే. ఫంక్షన్స్కి అడ్వాన్స్ ఏంటి? మాడ్యూల్స్. దాంట్లో ఒక లైన్ని చేంజ్ చేస్తాం అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మాడ్యూల్స్ కంపల్సరీ వస్తుంది, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్స్ ఇన్ డెప్త్గా చెప్తాను, తర్వాత మాడ్యూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఓకేనా? ఆర్ క్లియర్ గైస్? గైస్ మీ ఫ్రెండ్స్ కూడా ఇంటిమేట్ చేయండి ఆన్లైన్. ఓకే సార్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగమని చెప్పండి, ఓకేనా? నాట్ ఏ ప్రాబ్లం. చాట్ బాక్స్లో రిప్లై ఇచ్చిన నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మొన్న కన్వే మీరు ఇంటికాడ చేసుకోమన్నాను, నేను కన్వే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీఆర్ ఎప్పుడు వస్తుందో అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఆర్ క్లియర్ గైస్? గైస్ ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ మీకు అసైన్మెంట్ ప్రొవైడ్ చేస్తారా మొన్న సాటర్డే? గైస్ ఆన్లైన్ మై వాయిస్ ఈస్ క్లియర్? మీకు సాటర్డే అసైన్మెంట్ ప్రొవైడ్ చేశారని అడుగుతున్నా. ఎస్ సార్, చేశారు సార్. దాంట్లో కాన్సెప్ట్స్ ఏమొచ్చినాయి? క్వశ్చన్స్ పైథాన్ గురించి మొత్తం పెట్టినారు సార్. అది మీ క్వశ్చన్స్ ఏమొచ్చినాయి దాంట్లో ఆన్సర్ చేస్తారా? గైస్ మీకు ఇంటిమేట్ చేయండి అసైన్మెంట్ ఇచ్చిన వాళ్ళకి, సార్ ఇంకా మాకు ఆ టాపిక్స్ కవర్ అవ్వలేదు, ఓన్లీ పైథాన్ కవర్ అవుతుంది, పైథాన్ మీద క్వశ్చన్స్ ఇమ్మని చెప్పండి. మీ అసైన్మెంట్ ప్రొవైడ్ చేశాను, ఆ అసైన్మెంట్ ఇవ్వమని చెప్పండి, ఓకేనా? ఒకసారి ఇంటిమేట్ చేయండి, నేను కావాలంటే సార్ కూడా చెప్తాను, ఓకేనా? గైస్ మీకు ఇంకా కాన్సెప్ట్ స్టార్ట్ అవ్వాలి, డేటా అనలిస్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఓకేనా? మీకు ఇంకా పైథాన్లో ఉన్నారు, పైథాన్ కంప్లీట్ అయిన తర్వాత డేటా అనలిస్ట్ స్టార్ట్ అవుతుంది, ఓకేనా? ఒకసారి మీ సార్కి ఇంటిమేట్ చేయండి, మీకు అసైన్మెంట్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళకి, సార్ పైథాన్ అసైన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారంట కదా, అసైన్మెంట్ ఇవ్వండి అని చెప్పండి, ఓకేనా? మీకు ఇంకా కాన్సెప్ట్ స్టార్ట్ చేయలేదు. మీకు ఆ కాన్సెప్ట్ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ గురించి కంప్లీట్గా తెలియాలి, కోర్ పైథాన్ మొత్తం, ఓకే ఓకేనా? సార్. ఒకసారి వాళ్ళకి ఇంటిమేట్ చేయండి, మీకు అసైన్మెంట్స్ ఇచ్చి ఉన్నాయి, సార్ ఇంకా టాపిక్స్ కంప్లీట్ అవ్వలేదు, ఓకేనా? సరే సార్. గ్రూప్ లో మెసేజ్ చేయడానికి లేదు సార్ అది. ఓకే గైస్ నేను ఇంటిమేట్ చేయమని చెప్తాను, ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఒకసారి మీరు ఇది కూడా ఇగ్నోర్ చేయకండి, ఈ 10 క్వశ్చన్స్ కూడా. ఈ క్వశ్చన్స్ ఏం చేస్తారంటే వాట్ ఈస్ వాట్ తెలుసుకోండి, ఎందుకంటే మీకు ఫ్యూచర్లీ కంపల్సరీ ఉపయోగపడతాయి. మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, దానివల్ల ఏ యూజెస్ ఉంటాయి, ఈ క్వశ్చన్స్ కూడా యూజ్ అవుతాయి ఫ్యూచర్లో, ఓకేనా? ఆర్ క్లియర్ గైస్? ఎస్ సార్. ఒకసారి ఇంటిమేట్ చేయండి, నేను కూడా మా ఆఫీస్లో ఇన్ఫార్మ్ చేస్తాను, మీకు అసైన్మెంట్స్ ప్రొవైడ్ చేయమంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసైన్మెంట్స్ నేర్చుకోండి, కంప్లీట్ చేయండి, ఓకేనా? ఓకే సార్. ఓకే గైస్ వీ క్యాన్ లీవ్. థ్యాంక్ సార్ చెప్పండి. సార్ మేము ఫస్ట్ నుంచి క్లాసెస్ అటెండ్ అవ్వలేదు సార్, స్టార్టింగ్ నుంచి. గైస్ నేను స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అవ్వదు. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒకసారి వాళ్ళని అడగండి. మా మీకు కాలేజ్ నుంచి ఎవరు అవ్వలేదు సార్, మేము 2 weeks నుంచి వింటున్నాం అంతే సార్. మీరు ఎక్కడి నుంచి వింటున్నారు?
సార్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సార్. అది కాదు, మీకు ఎక్కడ నుంచి స్టార్ట్, మీరు జాయిన్ అయింది ఎక్కడి నుంచి, ఎప్పుడు కాన్సెప్ట్ నుంచి జాయిన్ అయ్యారు? ఏ డేటా కాన్సెప్ట్ నుంచి? టైప్స్. డేటా టైప్స్ నుంచి జాయిన్ అయ్యారా? ఎస్ సార్. అవును, దాని ముందు వేరియబుల్ కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఒకసారి వేరియబుల్ ఏంటో తెలుసుకొని సరిపోతుంది, దాన్ని ఎలా డిక్లేర్ చేస్తే దాని రూల్స్ ఏంటో. మీకు ఆల్రెడీ పీడిఎఫ్ ఒకటి సెండ్ చేశాను, ఒకసారి దాంట్లో చదివితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది వాట్ ఈస్ వాట్ అని. ఓకేనా? ఓకే సార్. మీకు ఇంకా డౌట్ ఉంటుందని చెప్పండి, నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఓకే సార్. ఓకే గైస్, వీ కెన్ లీవ్.